సరిపోతుందమ్మా. పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ పరిశుద్ధ పునరుద్ధాన దినంలో మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకే మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని కీర్తించడానికి సహాయం చేశారు. నీ బిడ్డలందరినీ మందిరాన్ని నడిపించారు. మీకు స్తోత్రం తండ్రి. ఆరాధనలో ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చారు. మీకు స్తోత్రం ప్రభువా. ఇప్పుడు వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా అల్పుడు నేను నన్ను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి మీ అగ్ని చేత కాల్చెప్పడం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని సకల ఆటంకాలు అడ్లు నిద్రమత ఔదేత అల్లరి ఏసునామంలో కొట్టివేస్తూ పరిశుద్ధాత్మదేవ మీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా ఈ ప్రాంగణం అంతటిని మీ స్వాధీనం అందించి మీరే మాతో మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మనం చదువుకున్న వాక్య భాగంలో నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడవు కావు అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం ప్రియులరా ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా విడిచిపెట్టేస్తారు. ఈ లోకంలో కూడా మనకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. మనం మనుషులను ఆశ్రయించమనుకోండి, మనుషులు స్నేహంగా ఉన్నంతసేపు మనకు సహాయం చేస్తారు. కొంచెం ఏదైనా తేడా వస్తే విడిచిపెట్టేస్తారు. మనుషులు కూడా సాయం చేస్తారు, కానీ ఎల్లప్పుడూ నమ్మదగిన వారుగా మాత్రం ఉండలేరు. అలాగే స్నేహితులు అయినా, బంధువులైనా, రక్త సంబంధికులైనా, రాజులు అయినా, ఎవరైనా మనము వాళ్ళ మీద ఆధారపడిపోదగిన వ్యక్తులు ఎవరో కూడా ఈ లోకంలో లేరు. రాజుగారి దగ్గరికి వెళ్తాం, అయ్యా పలానా అవసరం అయ్యా అంటాం. ఆయనకి ఇష్టమైతే చేసి పెడతాడు, లేకపోతే అలాగే చూద్దాం అంటాడు. అంతే, ఒకటే చూద్దాం, ఇంకొకటి ఏం లేదని. కాబట్టి మనం ఈ లోకంలో ఆశ్రయించటం అనే ఒక పాయింట్ వచ్చేసరికి మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని స్పష్టంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రియులరా, మనం ఏ సందర్భంలోనైనా మన జీవితంలో మనం బ్రతికినంతకాలం, ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకు ఇచ్చాడో, ఈ బ్రతికినంత కాలంలో మనకి ఏది అవసరమైనా దేవుని మీద ఆధారపడటమే సర్వోత్తమమని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు జగనన్న కాలనీలో సేవ ప్రారంభించాం. అక్కడ మీకు అర్థం అవటం కోసం ఒక 3 గొట్టాల పైన కట్టాలి. కింద అది పని చేయాలంటే యాంప్లిఫైర్ ఉండాలి. లోపల ఒక బాక్స్, ఇలాంటిది ఒక బాక్స్ ఉండాలి. ప్రస్తుతానికి ఏమీ లేవు. ఒక చిన్న మెగాఫోన్ ఉంటే ఆ మెగాఫోన్ పెట్టుకుని చేస్తున్నాం. ఆ ఈదులో కూడా చివరికి వినపడదు, అక్కడ వచ్చిన వాళ్ళకి వినపడద్దు అంతే. మేము వెళ్ళినట్టు కానీ, ప్రార్థన ప్రారంభించినట్టు కానీ ఎవరికి తెలియదు. సరిగ్గా ఈ సమయానికి ప్రారంభం అవుతుందని అందరికీ చెప్పినా, ఒక ఆవిడకి ఫోన్ చేస్తే మీరు వచ్చినట్టుగా ఏమీ వినపడలేదండి, ఎందుకని మాకు తెలవలేదండి అన్నట్టు మాట్లాడుతున్నారు.
ఇప్పుడు నేను ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి? ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర ప్రభువా నాకు ఇది అవసరం అని ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన నమ్మదగినవాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఎలాగండి, మరి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఎలాగండి అందరికీ చెప్పుకుంటే చీప్గా ఉంటుంది, బాగోదు. దేవునిని ఆశ్రయించడం నేర్చుకోవాలి. ఏ అవసరం వచ్చినా, ఏ సందర్భమైనా, అది ఏ మనకి విపత్కర పరిస్థితి అయినా, మనకి అత్యవసర పరిస్థితి అయినా, అది ప్రాణాపాయమే అయినా, ఏమైనా ఆయనను ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఖచ్చితంగా చెప్తున్నాడు భక్తుడు. మనుషులైనా విడిచిపెట్టేస్తారు. ఏమండి? భార్య అయినా విడిచిపెట్టేయచ్చును, ఏముంది? గ్యారంటీ ఏముంది? పిల్లలు కూడా విడిచిపెట్టేయవచ్చును, గ్యారంటీ ఏముంది? ఏమండి? పిల్లలు ఏమైనా ఉంటారా ఆఖరిదాకా? ఎవరు నమ్మదగిన వారు ఈ లోకంలో లేరు. పిల్లల్ని నమ్ముకోలేం, భార్యని నమ్ముకోలేం, భర్తను కూడా నమ్ముకోలేం. కాబట్టి ఎంతవరకు అంటే అంతవరకే. ఎవరి మీదైనా అంతగా ఆధారపడదగిన వారు ఈ లోకంలో లేరు అనేది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా. కాబట్టి మనం ఆశ్రయించవలసింది, మనం ఆధారపడవలసింది ఎవరి మీదయ్యా అని అంటే దేవుని మీద మాత్రమే. ఆయనను ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి అని ఒక అత్యవసర పాఠాన్ని ఈ పూట భక్తుడు మనకు నేర్పించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఆయనను ఆశ్రయించాలి. అండ్ ఎవరిని ఆశ్రయించాలి? ఆయనను ఆశ్రయించాలి. స్కూల్లో పిల్లలు టీచర్లను ఆశ్రయిస్తుంటారు. టీచర్లు కూడా ఏమండి, మంచి టీచర్లు ఉంటారు, కోపం పడే టీచర్లు కూడా ఉంటారు. మా చిన్నతనంలో లెక్కల మాస్టర్ ఉండేవారు. ఇలాగ ఒక 20 మంది స్టూడెంట్లు ఉంటే ఒక లెక్క చెప్పేవాడు. ఆయన చెప్పిన తర్వాత లెక్క అర్థమైందా అని అందరిని అడిగేవాడు. అర్థమైందా అన్నప్పుడు అందరూ ఎలాగెలాగ ఊపారనుకోండి అర్థమైందని. ఆయన చెబుతానే పరిశీలిస్తాడు, ఎవడు బాగా వింటున్నాడో ఎవడు బాగా వింటలేదని. అందరం అర్థమైందని చెప్పాం ఫస్ట్, తెలవక. ఒకళ్ళని నీపాడు, ఒరే వచ్చి చేయరా బోర్డు మీద అన్నాడు. వీడు ఇళ్ళలో చూస్తున్నాడు, చితక్కొట్టేసాడండి. చితక్కొట్టేసి అర్థమైంది అన్నప్పుడు అర్థం అవ్వలేదని చెప్పాలి. అర్థమైందంటే ఇలాగలికి ఎందుకు పోరా అని కోడితే మళ్ళాడు. రెండోసారి అర్థమైంది అన్నాడు, మళ్ళీ లెక్క అడిగి సగం మంది అర్థం అవ్వలేదని చెప్పారు. అప్పుడు అర్థమైంది అన్న వాళ్ళందరినీ కేకేసి మీరు చేయండి అన్నాడు. వాళ్ళు చేశారు, వాళ్ళకి అర్థమైంది కాబట్టి. వాళ్ళు 10 మందిని పక్కనట్టు వెళ్ళి 10 మందికి మళ్ళీ చెప్పాడు. మళ్ళీ చెప్పి మళ్ళీ అర్థమైందా అన్నాడు. మరి పాయింట్ తెలిసిపోయింది కదా. మిగిలిన వాళ్ళు అర్థమైన వాళ్ళు అందరూ అర్థమైందంటే మిగిలిన వాళ్ళు అర్థం అవ్వలేదన్నారు. వాళ్ళ కోసం మళ్ళీ చెప్పాడు, మళ్ళీ అడిగాడు, మళ్ళీ కొంతమంది అర్థం అవ్వలేదు. మళ్ళీ వాళ్ళ కోసం 10 సార్లు అని చెప్తాను, కానీ అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదని చెప్పాలి. అర్థమయ్యేదాకా చెప్తాను, అర్థం కాకపోతే అర్థం అవ్వకుండా అర్థమైందని చెప్పొద్దని గట్టిగా క్లాస్ పీకేవాడు. 10 సార్లైనా చెప్పేవాడు. ఒక్కసారి లెక్క అర్థమైపోతే, ఒక్క లెక్క అర్థమైతే 50 లెక్కలైనా చేయొచ్చు. అవునంటారు కదంటారా? ఆ సూత్రం అర్థమైపోతే, ఒక్క లెక్క అర్థమైతే ఆ సూత్ర ఆధారంగా 100 లెక్కలైనా చేయొచ్చు. కాబట్టి అంత మంచిగా చెప్పే మాస్టర్ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన మీద ఆయనను ఆశ్రయించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మాకు అర్థం అవ్వలేదు సార్ అని చెప్తాం. ఇంకో మాస్టర్ వస్తాడు, ఆయన పేరు ఎందుకులేండి, సంస్కారం కాదు. ఆయన లెక్క అలాగ చేసుకెళ్ళిపోతాడు. చేసుకెళ్ళిపోయాక ఆయన చెప్పుకుంటూ కూడా వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళకి అర్థమైందా అర్థం లేదా ఆయనకి సంబంధం లేదు. అయిపోయాక ఎక్కించుకుని అంటాడు, అంతే కూర్చుంటాడు. వీళ్ళు ఎక్కించుకుంటామే ఇంకంతే. ఒకవేళ ఎవడని లేచి సార్ మాకు అది అర్థం అన్నారు అనుకోండి, ఆయనకి ఎక్కించి కొట్టేస్తాడు. మరి రెండోసారి చెప్పడాక మరి ఇప్పుడు ఆయన మీద ఆధారపడచ్చా? ఆధారపడలేం. మనుషులు అందరి మీద ఆధారపడలేం. ఈయన 10 సార్లు చెప్తాను కదా, ఆయన మీద కూడా ఆధారపడలేం. ఒకసారి చెప్తాడు 10 సార్లు, 2 సార్లు చెప్తాడు, మూడోసారి ఆయన కూడా ఏమవుతుంది ఏరా అని చిరాకు వచ్చి ఆయన కూడా కొట్టేస్తాడు. ఇక అడగకూడదు అనిపించేది. కాబట్టి మనుషులను ఆశ్రయించటం కంటే ఆశ్రయించాలి అవసరమైనప్పుడు, కానీ ఆశ్రయించటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నీకు అర్థం అవ్వట్లే, ప్రభువా నాకు లెక్కలు అర్థమవుతలేదని ఆయన పాదాలు పట్టుకునేడు, అర్థమయ్యే జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు ఏ అవసరమైనా సరే ఆయన పాదాలు పట్టుకుని ఆయన మీద ఆధారపడు.
ఆయనను నువ్వే దిక్కునైనా నిన్నే ఆశ్రయిస్తున్నానని ఆయన మీద ఆధారపడి ఆయన ఆశ్రయించడం నేర్చుకోమని ఈ పూట భక్తుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మనం చాలా జాగ్రత్తగా సమయాన్ని బట్టి ఒక 14 పాయింట్లు దేవుడు ఇచ్చాడు. 2-3 వారాలు చెప్పొచ్చు. చూద్దాం, 2 పాయింట్లు 3 పాయింట్లు ఎంతవరకు వీలైతే అంతవరకు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా నాతో పాటు రండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 17వ వచనం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచు. అంతకుముందే మనం ఇంకొక మాట చదవాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 4-5 వచనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 4-5 వచనాలు. అమ్మా, బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించెను. ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్థిరపరచడం మాత్రమే కాదు, అతడికి ఐశ్వర్యము ఉందమ్మా, ఘనత కూడా ఇచ్చెను అని ఉంది. ఉందండి, ఏమనుందండి? యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. మాదిరిగా కాదంటండి, మెండుగా ఐశ్వర్యము, మెండుగా ఘనత అతడికి కలిగింది. అతడు స్థిరపరచబడ్డాడు అని చెప్పేసి రాయబడి ఉంది. ఎందుకు స్థిరపరచబడ్డాడు? అతడు యెహోవాను ఆశ్రయించినందువలన. ఆ మాట ఉందమ్మా అక్కడ, ఉందండి. ఎందుకు స్థిరపరచబడ్డాడట? అంతే, అతడు యెహోవాను ఆశ్రయించినందువలన అతడు స్థిరపరచబడ్డాడు. అంతే. కాబట్టి ప్రియులారా, మనము దేవునిని ఆశ్రయిస్తే దేవుడు మనలను స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడండి? దేవుడు మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. చాలామందికి స్థిరత్వం ఉండదండి. చాలామందికి ఏముండదు? స్థిరత్వం ఉండదు. కాసేపు రాడ్ బండింగ్కి వెళ్తారా ఏమండి? కాసేపు తాపనికి వెళ్తారా? ఇంకో నెల వాటరింగ్ పనికి వెళ్తారా? ఏదో పనిలో స్థిరంగా ఉండరు. ఈ పని రాదు పూర్తిగా, ఆ పని రాదు పూర్తిగా, ఆ పని రాదు పూర్తిగా. కొంతమంది ఓ సంవత్సరం ఓ చర్చికి వెళ్తారా, ఇంకో సంవత్సరం ఇంకో చర్చికి వెళ్తారా, ఇంకో సంవత్సరం ఇంకో చర్చికి వెళ్తారు. అక్కడ ఎదగరు, ఎక్కడ ఎదగరు, ఎక్కడ ఎదగరు, వాళ్ళు అలాగా తిరుగుతూ ఉంటారు. ఎందులోనూ పూర్తిగా వాళ్ళకి ఏమీ చేత కాదు, ఏమీ నేర్చుకోలేరు. మనము దేవునిని ఆశ్రయించిన ఎడల, అక్కడ యెహోషాపాతు టైంలో చాలామంది బయలు అనే దేవతను ఆశ్రయిస్తున్నారంట. కానీ ఇతడు ఆశ్రయించక తన తండ్రి దేవునిని ఆశ్రయించిన కారణం చేత అన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి స్థిరపరచబడాలి అంటే, ఆ వ్యక్తి నీవైనా నేనైనా మనలో ఎవరైనా, మనము మన కుటుంబము స్థిరపరచబడాలి అంటే మనము దేవునిని ఆశ్రయించటం తప్ప వేరే గత్యంతరం మార్గం లేదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఆ స్థిరపరచబడటం అంటే అందులో ఒక మాట, నీ చేతి పనిని ఆయన స్థిరపరుస్తాడు. దేవునికి మంచిగా స్తోత్రం చెప్పండి. నీ చేతి పని ఏదైతే అది, వ్యవసాయమా, నీ చేతి పని వ్యాపారమా, నీ చేతి పని పెయింటింగా, నీ చేతి పని రాడ్ బండింగా, నీ చేతి పని సెంటరింగ్ వర్కా, నీ చేతి పని ఏదో పశువులు ఉన్నాయా, నీ చేతి పని ఏదైతే అది, దానిని అందులో దేవుడు మిమ్మలను స్థిరపరుస్తాడు. ఎందులో స్థిరపరుస్తాడండి? మన చేతి పనిని మనకు స్థిరపరుస్తాడు. చాలామంది ఏదైనా ఒక వర్క్ ప్రారంభిస్తారు, కానీ ఆ వర్క్లో వారికి స్థిరత్వం ఉండదు. ఏముండదండి? స్థిరత్వం ఉండదు.
నీ చేతి పనిని ఆయన స్థిరపరుస్తాడు అంటాడు. 90వ కీర్తన 17వ వచనం చదివారా? ఇందాక చదివేశారు. మా చేతి పనిని మాకు స్థిరపరచము. పిల్లరా, మీరు చేసే పని అది రాడ్ బెండింగ్ అనుకోండి. ఆ రాడ్ బెండింగ్ ఏమండి, రాడ్ బెండింగ్ మీరు నేర్చుకోవడానికి వెళ్ళారు. ఆ పనిలో మిమ్మల్ని స్థిరపరుస్తాడు దేవుడు, మీరు దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు అయితే. ఆ రాడ్ బెండింగ్ నేర్చుకున్న ఆయన కొన్ని రోజులకి ఏమవుతాడు? మేస్త్రి అవుతాడు. కొన్ని రోజులకి ఏమవుతుంది? బిల్డింగ్లు ఆయనకి కాంట్రాక్ట్లు వస్తుంటాయి. ఆయన చేతి కింద 10 మంది కుర్రోళ్ళని వేసుకుని వెళ్తుంటాడు అండి. అలాగా ఆ పనిలో అతడు పెద్ద ప్రఖ్యాతి సంపాదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా ఆ పనిలో అతడు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. పలానా రాడ్ బెండింగ్ అంటే పలానా ఆయన మంచిగా వర్క్ చేస్తాడు అన్నట్టుగా ఒక ప్రసిద్ధి ఏర్పాటు అవుతుంది అనమాట అండి, ఒక పనిలో స్థిరత్వం. కాబట్టి మన చేతి పనిని ఆయన స్థిరపరచాలి. మనం చేసే పనిని ఏం చేయాలి చెప్పండి? దేవుడు స్థిరపరచాలి, దేవుడు ఆశీర్వదించాలి. అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? చెప్పండి రా, మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో వారి చేతి పనిని దేవుడు స్థిరపరుస్తాడు. యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. అతడు ఏదైతే చేస్తున్నాడో దానిని దేవుడు స్థిరపరుస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. రాజులు చాలామంది ఉంటారు, ఏ పని చేసినా అన్ని పనులు సక్సెస్ అవ్వవు. కానీ రాజు అయిన యెహోషాపాతు ఏ పని చేసినా ఆ దానిని దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, రాజు అయిన యెహోషాపాతు ఆ యొక్క యుద్ధ ఉపకరణాలన్నీ తయారు చేస్తూ ఉండేవాడు. అతడు ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచన, ఏ పని మొదలు పెడితే ఆ పని చాలా దేవుడు స్థిరపరిచి అతడి రాజ్యాన్ని, అతడి చేతి పనిని దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు అని చెప్పి రాయబడతా ఉంది. మనం చేసే పనిని దేవుడు స్థిరపరుస్తాడు. మనం చేసే పనిలో మనకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం చేసే పనిలో మనల్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ఎవరి మీద ఆశ్రయిస్తే, ఎవరిని ఆశ్రయిస్తే మనం స్థిరపడతాం? దేవునిని ఆశ్రయిస్తే మనము స్థిరపరచబడతాం. ఎంతకాలం చూసినా ఒకటేలాగా ఉంది వ్యవహారం అన్నట్టుగా ఉండదు. అందులో స్థిరపడిపోతాం. ఇంకా అందులోంచి కదల్చలేనంతగా అందులో స్థిరపడిపోతాం. ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన, సెంటరింగ్ మొదలు పెట్టారు. సెంటరింగ్ ఇంచుమించుగా ఎటువంటి బిల్డింగ్ కన్నా వేయగలిగినంత మెటీరియల్ కొన్నాడు. కొన్న తర్వాత మంచిగా జరుగుతూ ఉంది. ఒక బిల్డింగ్కి సెంటరింగ్ వేసిన తర్వాత ఆ బిల్డింగ్ స్లాబ్ ఏదో అయ్యింది. మొత్తం మీద అయిన తర్వాత ఈయనకి ఏదో మాట ఏదో తేడా వచ్చింది. ఆయన ఏం చేశాడు? సెంటరింగ్ ఏమన్నాడు. ఏమనని మరి ఆ గొడవ ఏమైందో, అది ఎలాగైందో ఏమిటో తెలీదు. సెంటరింగ్ మొత్తం ఆయన ఇవ్వకపోతే ఈయన మొత్తం వదిలేశాడు. దాని మీద పెట్టిన పెట్టుబడి ఎన్ని లక్షలు పెట్టాడు, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని తిప్పలు పడ్డాడు, మొత్తం పోయింది. అది ఏదో గొడవలో ఇరుక్కున్నది, మొత్తం పోయింది. మొత్తం వదిలేశాడు ఆయన. ఇంకా వదిలేసి మరలా ఇంకొక పని మొదలు పెట్టాడు. ఇందులోనూ స్థిరం లేదు. ఇందులోనూ స్థిరం లేదు, అందులోనూ స్థిరం లేదు, ఎందులోనూ స్థిరం లేదు. కాబట్టి ఏదైనా ప్రతి మనిషికి ఒక పని అంటూ ఉండాలి. చాలామంది ఒక 4-5 గేదెలను తెచ్చుకుంటారు, మొదలు పెడతారు. దాన్ని చేయలేక దాన్ని మధ్యలోనే మానేస్తుంటారు. అలా ఉండదు. దేవునిని ఆశ్రయించిన బిడ్డలకే అలా ఉండదు. మీ చేతి పని ఏదైతే ఉందో ఆ చేతి పనిని దేవుడు ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడు. అందులో మీకు అభివృద్ధిని ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆ పనిలో మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆయనను ఆశ్రయించాలి. అప్పుడు స్థిరపరచబడతాం. అలాగే 102వ కీర్తన 28వ వచనం, అతని సంతానము నీ సన్నిధిని స్థిరపరచుము అంటాడు. మనము మన పనిలో స్థిరపరచబడతాం, మన సంతానము దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలట. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ప్రియులారా, మన చేతి పని స్థిరపరచబడటమే కాదట. ఏ వ్యక్తి అయితే దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారో, అది నీవైనా నేనైనా మనలో ఎవరమైనా దేవుని ఆశ్రయించే బిడ్డలం అయితే, ప్రతి విషయానికి ఆయన మీద ఆధారపడే బిడ్డలం అయితే మన చేతి పనిని ఆయన స్థిరపరుస్తాడు. మనలను దేవుడు స్థిరపరుస్తాడు, మన బిడ్డలను ఆయన సన్నిధిలో స్థిరపరుస్తాడంట. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్.
మన పిల్లలను దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సన్నిధిలో స్థిరపరుస్తాడు. ప్రియులారా, ఈ మాట నాకు వర్తించాలనుకునే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మనము మందిరానికి బాగానే వస్తున్నాం, మరి మన పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ఏమవ్వాలి? స్థిరపరచబడాలి. ఈ రోజుల్లో చాలామంది పిల్లలను చూస్తే తండ్రి గారికి భక్తి ఉంటుంది, తల్లి గారికి భక్తి ఉంటుంది. తండ్రి తల్లి చాలా ప్రార్థనాపరులై ఉంటారు, మంచి విశ్వాసులై ఉంటారు. పిల్లలు చూస్తే భయంకరమైన పిల్లలు అయిపోతారు. ఎక్కడ భయం ఉండదు, భక్తి ఉండదు, మందిరానికి రారు, ఏండి చెప్పిన మాట వినరు, ఎలా బడితలు తిరుగుతుంటారు. వాళ్ళ వస్త్రధారణ చూసినా, వాళ్ళ ప్రవర్తన చూసినా, వాళ్ళ మాట తీరు చూసినా, వాళ్ళ అలవాట్లు చూసినా ఏమండి భయం వేస్తుంటుంది. ఇలాగే ఈ పిల్లలు ఎందుకు తయారవుతారు అండి? ఎందుకు తయారవుతారు? మనం దేవునిని ఆశ్రయించలేదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. మన పిల్లల విషయంలో కూడా మనం ఎవరిని ఆశ్రయించాలి? ఏమండి? దేవునిని ఆశ్రయించాలి. చిన్ననాటి నుంచి దేవునికి అప్పగిస్తే, పిల్లల్ని దేవునిని ఆశ్రయిస్తే, ఆయన చేతుల్లో పెడితే ఏమండి మన పిల్లలు ఆయన సన్నిధిలో స్థిరపరచబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, దేవుడిచ్చిన పిల్లల్ని మీకు మగపిల్లల్ని ఇచ్చిన, ఆడపిల్లల్ని ఇచ్చిన ప్రతి ఆదివారం తప్పనిసరిగా మందిరాన్ని తీసుకురావడం నేర్చుకోండి. ఇంటికాడ ఉంటే ఒప్పుకోకండి. ఖచ్చితంగా రావాలని గట్టిగా చెప్పండి. వాళ్ళకి సమయానికి పిల్లలతో పాటు మందిరానికి రండి. పిల్లలను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడం నేర్పించండి. వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించండి. ప్రభువాని సన్నిధిలో నా బిడ్డలను స్థిరపరచు ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ఆయన మీద ఆధారపడండి, ఆయన్ని ఆశ్రయించండి. మీ పిల్లలు ఎలా ఉంటారో ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలీ అనే మహాభక్తుడు, ప్రవక్త ఏండి, దేవుని మందిరంలో యెహోవాకు పరిచర్య చేసేటువంటి మహా యాజకత్వంలో ఉన్నటువంటి వాడు ఏలీ. అతని కుమారులు ఎలాగైపోయారు? పాపిష్టి కుమారులు అయిపోయారు. దేవునికి కోపం తెప్పించిన పిల్లలు అయిపోయారు. ఉగ్రతకి పాలైపోయారు. యుద్ధంలో చచ్చిపోయారు. అసలు ఏలీ తర్వాత యాజకత్వం ఏలీ కుమారులు చేయాల్సింది. వాళ్ళు అర్హత కోల్పోయినందువలన చిన్న బిడ్డ అయిన సమూయేలు యాజక పరిచర్యలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మన పిల్లలను దేవుడు ఆయన సన్నిధిలో స్థిరపరచాలి అని అంటే మనము దేవునిని ఆశ్రయించాలి. కాబట్టి ప్రియులారా, మనము దేవునిని ఆశ్రయించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన మీద ఆధారపడటం అనేది చాలా ఇంపార్టెంట్ అని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అలాగే 112వ కీర్తన 7వ వచనంలో అంటాడు, మా హృదయమును స్థిరపరిచెను, దుర్వార్తకు అతడు జడియడు అంటాడు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు అని చెప్పి రాయబడతా ఉంది. ఏండి, దుర్వార్తకు జడవరటండి, ధైర్యంగా ఉంటారంట. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎలా ఉంటారో ధైర్యంగా ఉంటారు. దేవునిని ఆశ్రయించిన వారికి మా దేవుడు మాకున్నాడన్న అభయం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. వాళ్ళ దుర్వార్తకు జడవర బీపీ పెరగదాలకి కంట్రోల్గా ఉంటుంది. కాబట్టి మనము దేవునిని ఆశ్రయించిన హృదయం కలిగిన వాళ్ళంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయం దేవునిని ఆశ్రయించిన హృదయంగా ఉండాలి. అప్పుడు ఆ హృదయం దేవుడి చేత స్థిరపరచబడుతుంది. ఏమండి, హృదయం ఎలా ఉండాలటండి? హృదయం కూడా స్థిరపరచబడాలట. ఆ హృదయాన్ని దేవుడు స్థిరపరిచినప్పుడు అతడికి ఎటువంటి దుర్వార్త చెప్పినా జడిసిపోడు. అది ఎటువంటి వార్త అయినా జడవడం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు పని అయిపోయింది, మొత్తం ఎక్స్రేలు తీసాం, రిపోర్ట్లు తీసాం, నీ పని అయిపోయింది, ఒక నెల రోజుల్లో చచ్చిపోతామని చెప్పాడు అనుకోండి డాక్టర్ గారు. అది దుర్వార్త శుభవార్త? దుర్వార్తే. కానీ దేవుని ఆశ్రయించిన వాడు జడవడంట. అసలు జడవడంటాడు. మా ఇంట్లోకి పూలు వచ్చేద్దామో, మా ఇంట్లో పాములు వచ్చేస్తాయేమో, మా ఇంట్లో దయ్యాలు వచ్చేస్తాయేమో, ఇలాంటి భయాలు అతడి హృదయాన్ని భయపెట్టలేవు. జడవడం. ఏమండి, ఎలా ఉంటాడు చెప్పండి? అట్లేదు నన్ను ఎలా ఉంటారట? దేవుని ఆశ్రయించిన బిడ్డలు ఎలా ఉంటారట చెప్పండి? దుర్వార్తకు జడియకుండా హృదయం ఏమండి స్థిరపరచబడుతుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని దుర్వార్తలు వచ్చినా ప్రియులరా, ఒక్కొక్క వార్త అంట
ఒక్కొక్క వార్త విన్నప్పుడంట చేతులు షివరైపోతాయంట, కాళ్ళు మోకాళ్ళ మీద కూలబడతారంట. ఆ వార్త చెప్పగానే మొత్తం కుప్పకూలిపోతారంట మనుషులు. ఒక్కొక్క వార్త వింటే మొత్తం ఇంకా బుర్ర పనిచేయదు ఇంకా ఒక్కొక్క వార్త విన్నప్పుడు. అలా ఎప్పుడైతే మనిషి కుప్పకూలిపోయాడో అవతల వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుంటారు. మనం ధైర్యంగా ఉంటాం. మన హృదయం దుర్వార్తకు జడియనంతగా మన హృదయం స్థిరపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లల మనం నావలో ఉంటే తుఫాను వచ్చేస్తున్నా, మునిగిపోయే పరిస్థితులున్నా, వార్తలు అప్పుడు ఏమండి కాసేపట్లో కూసేపట్లో తుఫాను పెరిగిపోద్ది, ఓడలు బద్దలైపోతాయి అన్న వార్తలు వచ్చినా, నిజంగా పరిస్థితులు అలాగే ఉన్నా మనం మాత్రం ఎలా ఉంటామండి? నేను నా దేవుని ఆశ్రయించాను, నా హృదయం స్థిరంగా ఉంది, నేను దుర్వార్తకు జడవను. నిజమే, పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నాయి, కానీ దేవుడు తప్పిస్తాడన్న ఒక నమ్మకంతో ఉంటుంది ఆ హృదయం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనను ఆశ్రయించామన్న ఒక్క పాయింట్ మీద ఏమండి కలవరం ఉండదు. హృదయం నిబ్రంగా ఉంటుంది, స్థిరపడి ఉంటుంది. దుర్వార్తకు జడవడు, ఎటువంటి దుర్వార్త అయినా సరే జడవడు. కాబట్టి మనము ఆయనను ఆశ్రయించి స్థిరపరచబడాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అండి. అలాగే 119వ కీర్తన 5వ వచనంలో చూస్తే ఆయనను ఆశ్రయించి ఆయన కట్టడలను గైకొనున్నట్లు అంటాడు. నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. మన ప్రవర్తన స్థిరపడాలి. అమ్మ చెప్పండి, ఎలా స్థిరపడాలంట? మన ప్రవర్తన స్థిరపడాలి. మన ప్రవర్తన మందిరంలో చాలా పరిశుద్ధంగాను, ఇంటికి వెళ్ళాక చాలా అపవిత్రంగాను అలా కాదు. మన ప్రవర్తన 24 గంటలు ఒకేలాగా ఉండాలి అండి. భార్య ఎదురుగా ఎలాగ ఉన్నామో భార్య లేకుండా బయట కూడా అలాగే ఉండాలి. భర్త ఎదురుగా ఎలాగ ఉన్నామో భర్త లేకపోయిన ఒంటరిగా అలాగే ఉండాలి. మన ప్రవర్తన ఎలాగ ఉండాలి? స్థిరపడిపోవాలంతే, యథార్థంగా ఉండాలంతే, స్థిరముగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద ఒక నమ్మకం ఏర్పడిపోవాలి. అతడు స్థిరముగా ఉంటాడు, అటు ఇటు ఓగడం. నా భర్త అటువంటి వాడు కాదు, నా భార్య అటువంటిది కాదు అనేటట్లుగా మన ప్రవర్తన స్థిరపడాలని చెప్తున్నాడు. మన హృదయం స్థిరపడాలి. అమ్మ ఏం స్థిరపడాలి? మన హృదయం స్థిరపడాలి. మన సంతానము దేవుని సన్నిధిలో స్థిరపడాలి. అందుకనే పిల్లలను తీసుకుని రమ్మంటాం. మన సంతానం స్థిరపడాలి, మన చేతి పని స్థిరపడాలి. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? ఎందుకంటే చాలామంది చేతి పని స్థిరపరచబడట్లా. 6 నెలలు ఒక పనిలో ఉంటాడు, 6 నెలలు ఇంకో పనిలో ఉంటాడు. ఏ పనిలోనూ స్థిరత్వం ఉండదో, ఎందులోనూ అభివృద్ధి ఉండదో. జీవితకాలం అంతే, స్థిరం ఉండదు. ఒక అన్న నిన్న నాతో మాట్లాడుతూ అన్నాడు, నేను ఉపాధ్యాయుని ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, నాతో పాటు జాయిన్ అయిన ఒక సిస్టర్ గారు ఇప్పుడు హెచ్ఎం అయిపోయింది, నేను మానేశాను 2 నెలలు చేసి, నేను మళ్ళీ ఇప్పుడు ఇంకో దాంట్లో జాయిన్ అయ్యాను, నా జీతం 18,000, ఆవిడ జీతం 90,000 అంటున్నాడు. మరి ఏం చేద్దాం? ఆవిడ స్థిరంగా ఉంది, ఆవిడ హెడ్ మాస్టర్ అయిపోయింది, మరి నువ్వేం లేవు, స్థిరంగా లేవు, 2-3 నెలలు చేసి మానేసావు. ఏదో కారణం ఉంటుంది మానేసావు. ఇప్పుడేమో ఇంకో చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, ఇది ఉద్యోగమే కానీ ఇది జీతం 20, ఆ జీతం పోనీ 50, 60, 90. హెడ్ మాస్టర్ అంటే రేంజ్ ఎక్కువ ఉంటుంది కదండి. ఆవిడ వెళ్ళిపోయింది. మరి అలాగా ఆవిడ స్థిరంగా ఉంది. కాబట్టి ఏదైనా పనిలో మనం ఏమవ్వాలి? మన చేతి పనిని స్థిరపరచబడాలంటే మనం ఆయన్ని ఆశ్రయించాలి, అంతే, వేరే ఆప్షన్ లేదు. మన సంతానము దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి అంటే ఇంత ఆకర్షించగలిగిన లోకంలో పడిపోకుండా, లోకములో ఏ అలవాట్లు మన బిడ్డలో అలవాట్లకి గురి కాకుండా, ఏమండి దేవుని సన్నిధిలో మన పిల్లలు స్థిరపరచబడి, అభివృద్ధి చెంది, ఆశీర్వదించబడి ఒక రేంజ్లో మన పిల్లలు బతకాలి అని మనం ఆశపడితే దేవుని సన్నిధిలో మన పిల్లలు స్థిరపరచబడాలి. ఒక ఆధారం వచ్చి ఒక ఆధారం అనేసి అలా కాదు. దేవుని సన్నిధిలో బిడ్డలను స్థిరపరచబడినట్లుగా మనం ప్రార్థనా పూర్వకంగా పిల్లలను పెంచాలి, సండే స్కూల్కి పంపాలి, బిడ్డలను ఆరాధనకు తీసుకుని రావాలి. మేము 4 పిల్లలు, మమ్మల్ని 4 కూడా చిన్నప్పటి నుంచి అంతంత పిల్లప్పటి నుంచి మందిరాన్ని తీసిపోయేవారు. ఒక్క ఆధారం మా అంతా మాకు తెలియదు.
చర్చి 10 గంటల కంటే 9:30కి వెళ్ళిపోమని చెప్పారు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? చేపలు వేయాలి, తొడవాలి, కిటికీలు తీయాలి, మైకులు ఎట్టాలి, ఎన్ని పనులు చేయమని చెప్పారు. ఇలాగ చేయబట్టి ఈ రోజున ఏమండి నా వయసు ఉన్న వాళ్ళు తాగుబోతులో తిరిగిపోతులో రకరకాలుగా అయిపోతే దేవుడు ఇలాగ నిలబెట్టి దేవుని కొరకు వాడుకుంటున్నాడు. వాళ్ళందరూ ఎక్కడైనా కనపడితే వందనాలు చెప్తారు. ఆ రేంజ్లో పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులరా, ఆయన కట్టడలను గైకొనున్నట్లుగా మనము స్థిరపరచబడాలి. మన ప్రవర్తన ఏమండి అర్థమవుతుందన్న మాటలో మన ప్రవర్తన ఎలా స్థిరపరచబడాలి? ఆయన కట్టడలను గైకొనేటట్లుగా మన ప్రవర్తన స్థిరపడిపోవాలంతే. ఇక ఆయన ఒక కట్టడ పెడితే దాన్ని దాటి వెళ్ళలేము. ఇంకా నా వల్ల కాదు, నేను దాటి వెళ్ళలేను, నేను ఇందులో స్థిరపడిపోయాను, నేను రాను అని చెప్పగలిగిన స్థితిలోకి మన ప్రవర్తన వచ్చేయాలి. పూర్వం స్నేహితులు వచ్చారే, మంచి పార్టీ రా, మరి మనవాడిది పుట్టినరోజులా రారా ఈ ఒక్కరోజుకి అన్నా సరే ఏమనాలా? ఏమనాలి? మన ఫ్రెండ్ది పుట్టినరోజురా, మరి ఇప్పుడు అంటే నువ్వు చర్చికి వెళ్తున్నావు, మరి ఇదివరకు పూర్వం మనం అంతా పార్టీ కదా, ఈ ఏళ్ళకి వచ్చే పార్టీకి వచ్చే నీకేం ఖర్చు లేదు, అంతా మేము చూసుకుంటామంటే ఏం చెప్పాలి వాళ్ళకి? నేను రాను, నా ప్రవర్తన స్థిరపడింది, ఆయన కట్టడ దాటి రాలేను, గీత దాటి రాలేను అని చెప్పాలి. ఆ కట్టడ లోపల మనం స్థిరపడిపోవాలి, దాటి రాలేము. ఇంకా ఆడ ఎన్ని చెప్పినా నా వల్ల కదా, నేను రాలేనని చెప్పాలి. కాబట్టి అలాగ మనం స్థిరపడిపోవాలి. మరి లాగేసిందండి, మరి ఫ్రెండ్స్ అండి, మరి పార్టీ అన్నారండి, మరి వెళ్ళిపోయానండి, మరి మునిగిపోనండి, అలా కాదు. స్థిరపడిపోవాలి మన ప్రవర్తన. ఏమైపోవాలండి? స్థిరపడిపోవాలి. స్నేహితులు పిలిచినా, అది ఎంత పెద్ద ఆఫీసర్ పిలిచినా, వెళ్ళపోతే ఉద్యోగం పోతుందన్నా, నేను ఈ కట్టడ దాటి రాలేను, తీసే ఉద్యోగం నా వల్ల కాదు, నేను రాలేను. ఆయన కట్టడలో నా ప్రవర్తన ఏమైపోయింది? స్థిరపరచబడిపోయింది. ఇక నేను దాటి రాలేను, నా వల్ల కాదు అని చెప్పేలాగా మనం ఆయన కట్టడలను అనుసరించేటట్లుగా మనం స్థిరపరచబడాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 119 కీర్తన 133 వచనం చూస్తే, ప్రియులారా, ఆయన వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరిచాడంట. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకము. అడుగులు స్థిరపరచబడాలా? చెప్పండి సరే, ఏమి స్థిరపరచబడాలి? చేతి పని స్థిరపరచబడాలి, హృదయం స్థిరపరచబడాలి, సంతానం ఆయన సన్నిధిలో స్థిరపరచబడాలి. ఆయన మన ప్రవర్తన ఆయన కట్టడలను గైకొన్నట్లుగా స్థిరపరచబడాలి. ఆయన వాక్యమును బట్టి మన అడుగులు స్థిరపరచబడాలి. అడుగులు జారకూడదు, అడుగులు జారకూడదు. నా అడుగులు జార సిద్ధమాయను, నన్ను దేవుడు కాపాడకపోతే పడిపోదును. నా పని అయిపోయింది, ఇక పడిపోయి ఇరిగిపోయింది నడుము అనుకున్నాను, ఆయన నన్ను ఆదుకున్నాడు అంటాడు భక్తుడు ఒక సందర్భంలో. మన అడుగులు జారకూడదు, జారే స్థలంలోకి మనం వెళ్ళకూడదు. ఎప్పుడు జారుతాం? చక్కగా సిమెంట్ రోడ్ మీద ఎవరైనా జారుతారా? ఏమంటే జారుతారా? ఎక్కడికి వెళ్తే జారుతాం? బురదలోకి వెళ్తే, ఎల్లగొండ రోడ్లోకి వెళ్తే, బురదగా ఉన్న రోడ్లోకి వెళ్తే, బురదగా ఉందని తెలిసినా, అక్కడ పాపం ఉందని తెలిసినా ఆ రోడ్లోకి వెళ్తే అప్పుడు జారుతాం. అంతేనా కదా? ఏమండే అంతేనా కదా? అంతేనా కదండి? రోడ్డు చక్కగా సీసీ రోడ్డు, సిమెంట్ రోడ్డులో మనం వెళ్తున్నప్పుడు జారి పడిపోతామా? జారిపడం. ఎప్పుడు జారి పడిపోతాం? బురదగా ఉన్న రోడ్డు, ఇసుక ఉన్న రోడ్డు మీద బండి వెళ్తే స్కిడ్ అవుతుంది, పడిపోతుంది. కాబట్టి మనం మన అడుగులు స్థిరపరచమని ప్రార్థన చేసుకోవాలి. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం చేయవలసిన ప్రార్థన, ప్రభువా నన్ను స్థిరపరచుము, నిన్ను ఆశ్రయిస్తున్నాను, నిన్నే ఆధారపడుతున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను. నా అడుగులు జారిపోకుండా నీ బండ మీద స్థిరపరచు ప్రభువా. నా హృదయాన్ని స్థిరపరచు ప్రభువా. నీ కట్టడలను గైకొనేటట్లుగా నా ప్రవర్తన స్థిరపరచు, నా హృదయాన్ని స్థిరపరచు, దుర్వార్తకు జడమనంతగా. అలాగే నా సంతానాన్ని నీ సన్నిధిలో స్థిరపరచు, లోకాశల్లో పడకుండా మా చేతి పనిని స్థిరపరచుము నాయన అని మనం ప్రార్థన చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లరా, దేవునిని ఆశ్రయించిన వారిని ఆయన ఏం చేస్తాడు?
స్థిరపరుస్తాడు. ఇంకా చాలా ఉంటుంది వర్తమానం చెప్పాలంటే, బోల్డ్ అంత ఉంటుంది, అంతా చెప్పలేను. ఈ సందర్భం కొరకు ఇంత మట్టుకు చాలు. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన స్థిరపరుస్తాడు. ఇంకా మీలో ఎవరైనా మీరు చేసే పనిలో స్థిరపరచబడకపోతే, ఏమండి, మీరు చేసే పెయింటింగ్ పనిలో మీరు స్థిరపరచబడకపోతే, మీరు చేస్తున్న ఏదో ఏ పనో ఆ పనిలో మీరు స్థిరపరచబడకపోతే ఆయనను ఆశ్రయించండి. ఇంకా మీ వర్క్లో ఇంకా పెద్ద పెయింటర్ల దగ్గరికి వెళ్ళి, మీ వర్క్లో ఇంకా ఎవరో తెలివైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ వర్క్లో ఇంకా ఎవరెవరు సలహాలు అడిగి ఏమొద్దు. ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా నిన్ను ఆశ్రయిస్తున్నాను, నన్ను నా చేతి పని స్థిరపరుచని ఒక ప్రార్థన చేసుకోండి. మీ చేతి పని ఏం చేస్తాడు? దేవుడు స్థిరపరుస్తాడు. మీకు చేయలేనన్ని పనులు ఇస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందరూ మీకే చెప్తారు, ఏ పని చేయాలో మీకు అర్థం అవదు, అంత బిజీ చేస్తాడు దేవుడు. పిల్లరా, మనం చేసే చేతి పనిని దేవుడు స్థిరపరచాలి అంటే ఒక సీక్రెట్ చెప్పనా? మీరు చేసే చేతి పనిని దేవుడు దీవించాలంటే ఏండి, ఉదయం లేవగానే లేవడం ముఖం మీద నీళ్ళు వేసుకుని నిద్ర రాకుండా మోకాళ్ళు వేసి స్తోత్ర ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయాలా? స్తోత్ర ప్రార్థన చేయండి. ఏం చేయాలండి? స్తోత్ర ప్రార్థన చేయండి. మీ ఇష్టం, మీ ఓపిక. పావుగంట చేస్తారు, అరగంట చేస్తారు, గంట చేస్తారు. స్తోత్ర ప్రార్థన చేస్తే మీ చేతి పనిని మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్తోత్ర ప్రార్థన అంటే ఇక ఆయన చేసినవన్నీ గుర్తు చేసుకుని ఆయనకి స్తోత్రాలు చెప్పడమే. ప్రభువా నాకు మంచి భార్యనిచ్చావు, నీకు స్తోత్రం. నాకు బిడ్డలనిచ్చావు, నీకు స్తోత్రం. పేర్లు పెట్టి, పెద్ద బిడ్డ, చిన్న బిడ్డ. నాకు ఒక గృహం ఇచ్చావు, నీకు స్తోత్రం. వస్త్రాలు ఇచ్చావు, నీకు స్తోత్రం. పీల్చుకునే గాలిని ఇచ్చావు, నీకు స్తోత్రం. రోజు పోషిస్తున్నావు, నీకు స్తోత్రం. ఏమండి, ఇంకెలాగా మీకు సైకిల్ ఉందా, సైకిల్ని బట్టి స్తోత్రం. బండి ఉందా, బండిని బట్టి స్తోత్రం. ఇంకా ఎన్ని ఉన్నాయో మీకు గుర్తొచ్చినంత మట్టుకి ఏమండి మీరు అన్ని స్తోత్రాలు చెప్పగలిగితే, ఇలాగ స్తోత్రాలు చెప్పి ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకుని మీరు బయటికి వెళ్తే మీ చేతి పని ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన. మీరు లేవడమే కాదు, గంటలు ఏడైపోయింది, బాబు ఏడైపోయింది ఎలా అని వాక్యం తీయకుండా, బైబిల్ తీయకుండా, చదవకుండా, స్తోత్ర ప్రార్థన చేయకుండా వెళ్ళిపోరనుకోండి, ఆ రోజు మీ పని అంతా తలకైపోతాయి. ఏ పని ముందుకు వెళ్దాం. మీరు అనుకున్నది ఒకటి అవుతుంది, అక్కడ జరిగి పని ఒకటి అవుతుంది, అవతల మిమ్మల్ని తిట్టేస్తుంటాడు, చిరాకు వచ్చేస్తుంటుంది. అండి, మనసు పాడైపోద్ది, గాయం అయిపోతుంటుంది. అందరూ ఇసుకేసుకుంటుంటారు, మీరు ఇసుకేసుకుంటుంటారు. అసలు ఇబ్బందిగా ఉంటుంది, బాగోదు. మీ చేతి పని స్థిరపరచబడాలంటే మీకు దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? స్తోత్ర ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఉదయం లేవగానే దేవునిని దర్శించుకుని, ఆయన ముఖ దర్శనం చూసి, ఆయనకు స్తోత్ర ప్రార్థన చేసి, స్తోత్ర ప్రార్థన మీకు రాకపోతే మొదలెట్టండి, ఆయన నేర్పుతాడు. అరగంట చేయొచ్చు, గంట చేయొచ్చు, ఎన్నో విషయాలు గుర్తుకు చేస్తూ ఉంటాడు ఆయనే. మీరు స్తోత్ర ప్రార్థన అలా చేసుకుంటూ ఉంటే, వాక్యం చదువుకుని, ప్రభువా ఈ దినమంతా మీ సహాయం కొరకే ప్రార్థిస్తూ వెళ్తున్నాం, ప్రభువా మాకు తోడేయండి, మా చేతి పనిని ఆశీర్వదించండి, నిన్నే ఆశ్రయిస్తున్నామని ఒక ప్రార్థన చేసుకుని వెళ్ళండి. మీ చేతి పని ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీకు వచ్చే తలంపులు, మీరు చేసే పనులు చూసి అవతల ఆశ్చర్యపోతుంటారు. అలాగున్న దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాని. హల్లెలూయా. రెండవ మాట, ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన వర్ధిల్ల చేస్తాడు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలియగలిగిన జకర్యా దినములలో దేవుని ఆశ్రయించారు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను అని చెప్పి రాసి పెట్టారు. కాబట్టి పిల్లరా, దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఒక పనిలో స్థిరపరుస్తాడు, హృదయాన్ని స్థిరపరుస్తాడు, ఇంకా మనం చెప్పుకున్నవన్నీ స్థిరపరుస్తాడు. తర్వాత కొంచెం ముందుకెళ్తే, దేవుని ఆశ్రయించిన వారిని ఆయన ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. చెప్పండి అమ్మ, ఏం చేస్తాడు చెప్పండి? వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్ల చేయడం అంటే ఏమండి? వర్ధిల్ల చేయడం అంటే రేంజ్ పెరుగుతుంది అనమాట అండి. రేంజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనమే ఒక కూలోళ్ళకి వెళ్ళాం ఫస్ట్, తర్వాత మేస్త్రి అయ్యాం, తర్వాత మన చేతికి ఒక 5 కూలీలు వస్తున్నారు, తర్వాత 10 మంది అయ్యారు. ఒకసారి 10 బిల్డింగ్లు వచ్చినాయి అనుకోండి, ఎంతమంది అవుతారు? ఆ బిల్డింగ్ ఒక 3, ఈ బిల్డింగ్ ఒక 3, 30 మంది అవుతారు మన చేతి కింద. అలాగ రేంజ్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎంత వర్ధిల్లినా
మన స్టాండ్ ఎలాగ ఉండాలి? ఎంత వర్ధిల్లిపోయినా, ఎంత బిజీ అయిపోయినా మన స్టాండ్ ఎలాగ ఉండాలి? అతడు దేవుని ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లెను. ఒక రేంజ్కి వెళ్ళాక ఆశ్రయించడం మానేశాడు. ఏమైంది? ఓ రేంజ్కి వెళ్ళేదాకా ఆశ్రయించాడు. అంటే ప్రభువా నిన్నే ఆశ్రయిస్తున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను, నీవే నన్ను ఇంతవరకు తీసుకొచ్చావని విధేయుడిగా ఉన్నాడు. ఓ రేంజ్కి వెళ్ళాక ఇంకా నాకేంటి అనుకున్నాడు, ప్రార్థన చేస్తాం మానేశాడు. ఏమైపోతాయి? మొత్తం పడిపోతుంది. ఏముండదు. నీవు ఎంత వర్ధిల్లినా అండి, ఇక్కడ రాయబడిన ఈ రాజుగారి పని ఎలాగైంది? అతడు వర్ధిల్లిన తర్వాత అంట ఏం చేశాడు? మానేస్తే దెబ్బతినేసాడు. ఒకసారి మొత్తం పోయింది. అతడిని దేవుడు స్థిరపరిచాడు, అతడు వర్ధిల్లాడు. ఆ తర్వాత కొంచెం ఏమొచ్చింది? కొంచెం గర్వం. మనం ఏమి లేనప్పుడు బాగానే ఉంటాం. దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చారనుకోండి, కొంచెం తేడా వస్తుంది కదా. ఉద్యోగం ఇచ్చాక చర్చికి రారు, చాలామంది వస్తారా? రారు, మానేస్తారు. ఇంకా కొంచెం ప్రమోషన్ వచ్చిందని మేనేజర్ అయ్యామనుకోండి, ఇంకా పరిస్థితి మారిపోద్ది. ఇంకా రేంజ్ పెరిగిందనుకోండి, అసలు దారిలో ఒకవేళ పొరపాటు కనపడిన వీళ్ళు ఎవరో తెల్లడానికి మాకన్నట్టుగా అంత దూరంలో చేసి పక్క రోడ్లో వెళ్ళిపోతారు. రేంజ్ పెరిగి కొలిదే మనుషులు మారిపోతారండి. నిజం, డబ్బులు పెరిగి కొలిదే మనుషులు మారిపోతారు. అలా ఉండకూడదు. మనం ఎంత వర్ధిల్లినా ఎలా ఉండాలి? దేవునిని ఆశ్రయించినంత కాలమే వర్ధిల్లుతాం అన్న పాయింట్ తెలుసుకుని మనం నడవాలి. ఆయన్ని ఆశ్రయించడం మానేస్తే ఈ వర్ధిల్లతం అంతా ఆయన గురించే కదా. ఆయన్నే మనం పక్కన పెడితే ఏమవుద్ది? మొత్తం పడిపోతాం. మళ్ళీ ఫస్ట్ స్టేజ్ వచ్చేది అనమాట. కాబట్టి ఏదో లోక సామెత చెప్పినట్టు ఎంత ఎదిగినా ఎలా ఉండాలంట? ఒదిగి ఉండాలన్నట్టు. నీవు ఎంత వర్ధిల్లినా, ఎంత అభివృద్ధి చెందినా, ఎంత శిఖరాగ్ర స్థాయికి వెళ్ళినా నీ వర్ధిల్లటానికి కారణం ఏంటి? నీవు దేవునిని ఆశ్రయించటం అన్న ఒక పాయింట్ మర్చిపోకూడదు. ఆ పాయింట్ కరెక్ట్గా ఉండాలి. ప్రభువా ఈరోజు నీ స్థితిలో ఉన్నానంటే నీ కృపే కదా ప్రభువా. దావీదు చక్రవర్తి అయ్యాక కూడా, మహారాజు అయిపోయినాక కూడా దావీదు చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసండి? ప్రభువా నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడను, నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏపాటి వాడను ప్రభువా. గొర్రెల దొడ్లో ఉన్న నన్ను ఈ రేంజ్కి తీసుకొచ్చావయ్యా, నీ కృపే ప్రభువా అంటూ ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు అది మర్చిపోవడం. మన మొదటి స్థితి ఏంటో మనం మర్చిపోకూడదు. ఏమండి, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన వర్ధలు చేసే కొలది, అభివృద్ధి అయ్యే కొలది, ఏమండి ఒక రేంజ్ పెరిగే కొలది మన మొదటి స్థితి ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రభువా నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను చేరదీసావు, నన్ను వర్ధలు చేసావు, ఈ రోజుని ఈ స్థితిలో నిలబెట్టావు. నిన్ను ఆశ్రయించటం చేతనే నాయన, నాలో ఏమీ లేదు ప్రభువా, నీ కృపేనాయనని ఆయనను హెచ్చించి, ఆయనను ఘనపరిచి, ఆయనను ఆశ్రయించటం మర్చిపోకుండా ఉన్నంతకాలం నువ్వు ఎలాగుంటావు? వర్ధిల్లుతా రేంజ్ పెరుగుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అతడు దేవునిని ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లెను. ఆ తర్వాత మొక్క చదవమ్మా. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక అతడు స్థిరపడిన తరువాత ఉందా? గర్వించాడని ఉందా? సరే వదిలేండి అమ్మా. ఎక్కడ అది కలిగింది, వ్యాపించాను. తర్వాత ఏం చేశాడు? అయ్యా ఏం చేశాడంట? మనస్సులో గర్వించేమైపోయాడంట, చెడిపోయి మొత్తం పోయింది. ఎంత వర్ధిల్లాడో మొత్తం పోయింది. హృదయంలో గర్వం రాకూడదు. ఎంత మనం గొప్పలం అయిపోయినా ఏంటి, మనలో ఏమి రాకూడదు? హృదయంలో గర్వం రాకూడదు. నా ప్రభు ఆయన నన్ను స్థిరపరిచాడు, ఆయన ఆశ్రయించడం వలన ఈరోజు నేను తోడయ్యాను అన్న ఆ స్పృహ కోల్పోకూడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం చూస్తే, నీ గర్భ ఫలములు వర్ధిల్లుతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
నీ గర్భఫలములు అంటే ఏంటి? నీ బిడ్డలు వర్ధిల్లుతారు, వాళ్ళు బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు, మంచి ఏమండి పొజిషన్లో ఉంటారు. నీ గర్భఫలములు వర్ధిల్లుతాయి. ఏమండి తర్వాత నీ పశువులు వర్ధిల్లుతాయి. నీకు ఒకవేళ ఎవరైనా మనలో ఎవరైనా పశువులు మేపుకునే వాళ్ళు ఉంటే, గేదెలు కానీ ఏదైనా, వాటిని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. అమ్మ చదవరా. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో, నీ గర్భఫలముల్లో, నీ పశువుల విషయంలో, మీలో మనలో ఎవరికైనా భూమి పంట ఉంటే ఆ పంటను ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తానంటున్నాడు. నీ భూమి పంట వర్ధిల్లుతుందని చెప్పాడు. వర్ధిల్ల చేయును. ఏం చేస్తాడటండి? మీ భూమి పంటలుంటే వాటిని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. మీ పశువులుంటే వాటిని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. నీ గర్భ ఫలములు వర్ధిల్ల చేస్తానంటున్నాడు. ఏమండి? కాబట్టి ప్రియులారా, ఆయనను ఆశ్రయించే వారికి ఇలాగున వర్ధిల్లుట మనం చూస్తాం. వారి పశువులు వర్ధిల్లుతాయి, వారి భూమి పంటలు వర్ధిల్లుతాయి, వారి గర్భఫలములు, వారి బిడ్డలు వర్ధిల్లుతూ ఉంటారు. అలాగున దేవుడు వర్ధిల్ల చేస్తాడని చెప్పబడుతూ ఉంది. అలాగే 1 దశలోనిక 3:13 చూస్తే మన లోపల ప్రేమ వర్ధిల్లుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. మన లోపల ఏం వర్ధిల్లుతుంది చెప్పండి అమ్మ? మన లోపల ఏం వర్ధిల్లుతుంది చెప్పండి? ప్రేమ వర్ధిల్లుతుంది. ఏమండి? ఎంతసేపు మనకే లాభం కలిగిపోయేలాగా, మనకే ఏమండి అన్నీ కూడా అభివృద్ధి జరిగిపోవటం, వర్ధిల్లటం కాదు. మనము మన లోపల ప్రేమ వర్ధిల్లటాన్ని చూస్తామట. చదవమాట. వర్ధిల్లుచున్నాము. మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు అంటాడు. ప్రేమలో వర్ధిల్లాలి. ఎందులో వర్ధిల్లాలి చెప్పండి? ప్రేమలో వర్ధిల్లాలి. కాబట్టి ప్రియులారా, మనము ఒకరినొకడము ఏం చేయాలి? ప్రేమించుకోవటంలో వర్ధిల్లాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సంఘములో ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమలు అంటే లోక ప్రేమలు కాదండి. ఒక మగ పిల్లడు, ఒక ఆడపిల్ల, ఆ ప్రేమలు కాదు. సంఘములో దేవుని ప్రేమలో మనం ఏమవ్వాలి? వర్ధిల్లుతూ ఉండాలి. ఒక సహోదరి ఏదైనా బాధ చెప్తే ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తి, ప్రభువా మా సహోదరికి బాగలేదట, స్వస్థపరచు నాయనా అని ప్రేమ ఉన్న వాళ్ళమైతే ఏం చేస్తాం? చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం. ఇంకా ప్రేమ ఎక్కువైతే ఏం చేస్తాం? ఉపవాసం ఉంటాం. ఇంకా ప్రేమ ఎక్కువైతే ఏం చేస్తాం? పరిచర్య చేస్తాం. వాళ్ళకి ఏం చేయగలమో, అది ఆర్థిక సహాయమో, ఇంకో సహాయం ఏదో ఒకటి చేస్తాం. కాబట్టి మన దగ్గర ఒక 4 రూపాయలు ఉన్నాయనుకోండి, సంఘంలోనే మనం ప్రేమ ఎక్కువైతే ఏం చేస్తామంటే ఒక 10 చీరలు కొని 10 మందికి ఇవ్వండి అని పాస్టర్ గారికి చెప్తాం కదా. ప్రేమ క్రియల్లో కనపడాలి. ప్రేమ ఎందులో కనపడాలి చెప్పండి? నాకు చాలా ప్రేమ ఉందని నోటితో చెప్తే అవదాం. ప్రేమ ఎందులో కనపడాలి? ప్రేమ క్రియల్లో కనపడాలి. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారని చెప్పాడు. ఆ ప్రేమ చూపించడానికి ఆయన ప్రాణాన్నే చెప్పండి ఆయన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. ప్రాణమే పెట్టాడు మన కోసం కదా. కాబట్టి మనం కూడా ప్రేమలో వర్ధిల్లటం అని అంటే ఒక రోజుకి ప్రేమ ఎక్కువై మన క్రియల్లో ఆ ప్రేమ కనబడేటట్లుగా మనం వర్ధిల్లాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సంఘంలో ఒకని ఎడల ఒకడు ఏం పెంచుకోవాలి? ప్రేమను వ్యక్తపరిచేటట్లుగా మనం వర్ధిల్లాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 3 యోహాను 1:2 ఆత్మలో వర్ధిల్లాలంట. ఎందులో వర్ధిల్లాలి చెప్పండి? శరీర సంబంధ విషయాల్లో వర్ధిల్లాలి, అలాగే ప్రేమలో వర్ధిల్లాలి, అలాగే ఇంకెలా వర్ధిల్లాలి? ఆత్మలో. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, అంతే సరిపోద్ది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మనం ఆత్మ సంబంధంగా ఏమవ్వాలండి? ముందు ఒక అధ్యాయం చదువుకునే వాళ్ళం ఇప్పుడు 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 10 అధ్యాయాలు చదువుకుంటున్నాం. ముందు 5 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళం ఇప్పుడు ఎంత చేస్తున్నాం? పావు గంట, అరగంట, గంట చేస్తున్నాం. ఆత్మ బలపడతా ఉంది. ఆత్మ ఏమండి? ఆత్మలో మనం వర్ధిల్లుట మనం చూడాలా. ఆత్మలో మనం వర్ధిల్లాలని చెప్తున్నాడు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం ఏమండి? 10 సంవత్సరాల క్రితం 5 నిమిషాల ప్రార్థనే, ఇప్పుడు 5 నిమిషాల ప్రార్థనే. 10 నిమిషాల క్రితం ఏమండి మీరు ప్రార్థన చేసేయండి పాస్టర్ గారు అన్నాం, ఇప్పుడు కూడా మీరే చేసేయండి అంటున్నాం. మనం ఏమి వర్ధిల్లుతలేదు. ఏంటి ప్రయోజనం? మనం ఎందులో వర్ధిల్లాలి?
శరీర సంబంధంగా వర్ధిల్లాలి, వ్యాపారంలో వర్ధిల్లాలి, చేతి పనులు వర్ధిల్లాలి, ఉద్యోగంలో వర్ధిల్లాలి, ప్రమోషన్ వస్తూ వర్ధిల్లాలి, ఏమండి ప్రేమలో వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి. ఏమండి ఇలాగున్న మనం దేవునిని ఆశ్రయించిన వారమైతే మనం అన్ని కోణాల్లోనూ వర్ధిల్లుతామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో, మీ ధనములో వర్ధిల్లుతారు. మీరు ధనములో కూడా వర్ధిల్లుతారు. అన్ని విషయాలు అన్ని కోణాల్లో వర్ధిల్లటం మనం చూస్తాం. 1 కొరింథీ 16:2, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారంలో మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత ధనాన్ని ఏం చేయాలి, నిల్వ చేయాలి. నేను వచ్చినప్పుడు నాకు ఇవ్వాలి, అది పట్టుకెళ్ళి నేను సేవలో వాడతానని చెప్తున్నాడు. మనము వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చేవాళ్ళంగా ఉండాలి అని నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే మన ధనము విషయంలో కూడా వర్ధిల్లుట గురించి చెప్తూ ఉన్నాడు. అలాగే లోకాసువార్త 2:52లో మనము జ్ఞానములో వర్ధిల్లాలి, వయస్సులో వర్ధిల్లాలి, దేవుని దయందు వర్ధిల్లాలి, మనుషుల దయందు కూడా వర్ధిల్లాలని చెప్తున్నాడు. ఏమండి మనం యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఏమండి ఆత్మీయంగా చర్చికి వస్తున్నప్పటి నుంచి మనము బయట మనుషులందరి దయను సంపాదించాలి. మొట్టమొదటగా దేవుని దయను సంపాదించుకుంటూ అందులో వర్ధిల్లుతూ ఉండాలి. ఏమండి అలాగే జ్ఞానమందును, వయస్సునందును మనం ఏం చేయాలి, వర్ధిల్లాలి. ఏమండి వయసు పెరుగుతున్న కొలది ఎందులో మనం ఏమవ్వాలి, వయసు పెరుగుతున్న కొలది ఏమవ్వాలి, వయసులో వర్ధిల్లటం కనపడాలంట, జ్ఞానంలో వర్ధిల్లటం కనపడాలంట, దేవుని దయలో, మనుషుల దయలో మనం ఏమవ్వాలటండి, వర్ధిల్లటం, మనం అభివృద్ధిని మనం కనపడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ఆశ్రయించే బిడ్డలమైతే, చెప్పండి, మనము దేవుని ఆశ్రయించే బిడ్డలమైతే చెప్పండి ఎలా ఉంటాం, స్థిరముగా ఉంటాం. మనము దేవుని ఆశ్రయించే బిడ్డలమైతే వర్ధిల్లుతాం. 2 మాటలు చెప్పాను ఇప్పటికి, అంతేనా? ఏమైపోయింది, 2 మాటలేనా? కాబట్టి మూడో మాట మనం చూస్తే మూడో మాటతో ముగించుకుందాం. మూడో మాట మనం చూస్తే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. ఎజ్రా గ్రంథము 22వ అధ్యాయము కాదు, ఎజ్రా 8:22. ఎజ్రా 8:22. ఆయనను ఆశ్రయించు వారు అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన హస్తము తోడుగా ఉండును. అండి ఆయన్ని మనం ఆశ్రయించే బిడ్డలమైతే ఆయన హస్తం మనకేం చేస్తుంటండి, తోడుగా ఉంటుందంట. ఆయన హస్తం అంటే యేసుప్రభుల వారు. ఆయన హస్తం అంటే ఎవరండి? ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాను అంటాడంటే ఆ ఉపమాన భాష అర్థం ఏమిటంటే ఆయన హస్తము యేసుప్రభుల వారు. మనకి తోడుగా ఎవరుంటారటండి? ఆయన్ని ఆశ్రయించే వాళ్ళ మీద మనకు తోడుగా ఎవరుంటారంట? యేసుప్రభుల వారు మనకు తోడుగా ఉంటాడంట. ఇప్పుడు ఒంటరిగా ఒక మహిళ వెళుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది? పక్కనే భర్త ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? కొంచెం చీకటి పడింది, ఒంటరిగా ఒక మహిళ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, ఎలా ఉంటుంది ఫీలింగు? భయంగా ఉంటుంది. పక్కనే భర్త ఉన్నాడు, ఎలా ఉంటుంది? 11 అయినా 12 అయినా 1 గంట అయినా భర్త ఉంటే, బండి మీద ఉంటే ఎలా ఉంటుంది? అసలు భయం అన్న పాయింట్ లేదు. అసలు ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోతారా? ఏ టైం అయినా వెళ్ళిపోతారు కదా. ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఎలా ఉంటాడట? తోడుగా, పక్కనే తోడుగా ఉంటాడట. ఏం భయపడకల్లా. ఆయనే తోడుగా ఉంటే మనకేంకేటి? మనకు శత్రువులు ఎవరన్నారు? ఆయన్ని దాటుకుని మన మీద దాడి చేసేవాడు ఎవడన్నాడు కనుక ఆయన మనకి తోడుగా ఉంటాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయనను ఆశ్రయించడం ఒకటి మనం నేర్చుకుంటే సరిపోద్ది. ఏమండి, ఏమి నేర్చుకుందాం? ఆయనను ఆశ్రయించడం నేర్చుకుంటే మనం సరిపోతుంది. ఆయన మనకి తోడుగా ఉంటాడట. చూడండి, మోషే గారితో చెప్తున్నాడు దేవుడు, నిర్గమాకాండం 33:14. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని మోషేకి అభయం ఇస్తున్నాడు యేసు ప్రభు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును,
నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను అన్నాడు. దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ నా వైపు చూస్తూ ఒక మాట ఆలకించండమ్మా. దేవుడు అన్నాడు, నేను మీతో రాను మోషే అన్నాడు. ఏమన్నాడండి? నేను మీతో రాను మోషే అన్నాడు. మోషే అంటాడు, ప్రభువా నీ ప్రజలు తప్పు చేశారు, నేను ఒప్పుకుంటున్నాను, వాళ్ళందరూ తప్పులను క్షమించమని నేను ప్రాధేయపడుతున్నాను, వాళ్ళని మన్నించయ్యా, క్షమించయ్యా, నువ్వు రాకపోతే మేము ఎలాగెళ్తాం, నువ్వు రావాలి మాతో, నీ సన్నిధి మాతో రావాలి అని మోషే ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు, నేను రాను అంటాడు. వీళ్ళిద్దరికీ మధ్యలో ఇలా జరుగుతూ ఉంది ప్రార్థనలో. మోషే నేను రాను అంటాడు, యేసు నువ్వు రావాలి ప్రభు అంటాడు మోషే. అప్పుడు చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అంటాడు, నేను మీతో రావాలా వద్దో నిర్ణయించుకోవాలంటే ముందుగా నీ ప్రజలందరినీ పిలిచి వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసేయమని చెప్పాడు యేసు ప్రభు. ఎందుకు తీసేయమన్నాడు? అంతకుముందే మోషే కొండెక్కాడు, 40 రోజులైనా రాలేదు. రాకపోతే కింద ప్రజలు ఏం చేశారు? మమ్మల్ని నడిపించే నాయకుడైన మోషే ఏమైపోయామో తెలియదు, చచ్చిపోయామో కొండ మీద, మా కోసం ఒక ఆకారాన్ని తయారు చేయాలని అహరోనుకి వెళ్ళి చెప్పారు. అహరోను ఏం చేశాడు? మీ బంగారం మీ ఆభరణాలు ఇవ్వండి అన్నాడు. వాళ్ళు ఇచ్చారు. ఇస్తే అతడు పొగరుతో ఒక రూపాన్ని తయారు చేశాడు అండి. తయారు చేసి అక్కడ నుంచో పెడితే వీళ్ళందరూ కూడా తినేవాళ్ళు తిని, తాగేవాళ్ళు తాగి, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తా, మమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించిన యెహోవా ఇదే అంటూ డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడు మోషే వచ్చాడు, కోప్పడ్డాడు, పలకలు విసిరేశాడు అండి. ఆ యొక్క రూపమును అగ్నితో కాల్చి దాన్ని నీళ్ళలో కలిపి అందరికీ తాగించమన్నాడు. లేవీలు వస్తే అందరిని చంపేయమన్నాడు. పెద్ద అక్కడ రణరంగంగా మారింది మొత్తం వ్యవహారం. ఇప్పుడు యేసుప్రభు అంటే నేను మీతో రాను, మీరు విననొల్లని ప్రజలు ఏండి, ఏమంటాడండి? మీరు మాట విననొల్లని ప్రజలు, నేను మీతో రాను అంటాడు యేసుప్రభు. మోషే అంటాడు, నువ్వు రావాల ప్రభు అంటాడు. ఈ ప్రార్థనలో చివరికి ఏమైందంటే, నేను మీతో రావాలో వద్దో నిర్ణయించుకోవాలంటే వాళ్ళ మీద బంగారం ఉంది కదా, ఒంటి మీద ఆభరణాలు అవన్నీ తీసేయమను, మొత్తం వాళ్ళ దగ్గర బంగారం అంతా తీసేయమను, కింద పడేయమను, అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు దేవుడు. మోషే చెప్పాడు, రే యేసుప్రభు మనకు తోడుగా లేకపోతే మనం ఏం చేయలేం, మనం ఒక్కళ్ళ వెళ్తే మనం ఎవరి మీద విజయం సంపాదించలేం, ఆయన తోడుగా ఉండబట్టే సముద్రాన్ని దాటాం, ఆయన తోడుగా ఉండబట్టే అనేక యుద్ధాల్లో గెలిచాం, ఆయన తోడుగా లేకపోతే మన వల్లేమీ కాదని చెప్తే ఇశ్రాయేల్ అందరూ కూడా ఏకీభవించి ఆభరణాన్ని తీసుకెళ్ళి పడేశారు. పడేసాక అప్పుడు యేసుప్రభు అన్నాడు, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఆయన మనతో పాటు తోడుగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆయన తోడుగా లేకపోతే మనం ఏమీ చేయలేం. మనం జీరో. మన పక్కన ఆయన 1గా ఉంటే 10 అవుద్ది. ఆయన మన పక్కనే లేకపోతే మనకు వాల్యూ ఏమీ లేదు, వేస్ట్. మన వల్ల ఏమి అవ్వదు అని ఎరిగిన వాళ్ళమై, ప్రభువా నీ సన్నిధి మాకు కావాలి అని ఆయనను ఆశ్రయించాలి. నువ్వు మాకు తోడుగా రావాలి ప్రభువా, నాతో ఉండు ప్రభు అని మనం ఆయనను ఆశ్రయిస్తే, ఆయన్ని ఆశ్రయించిన వారికి ఆయన ఎలా ఉంటాడంట? తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే ఏమండి, ఆయన తోడుగా ఉంటే సముద్రమే రాయి అయిపోద్ది, ఆయన తోడుగా ఉంటే బండలోంచి నీళ్ళు వస్తాయి, ఆయన తోడుగా ఉంటే ఆకాశము ఎండ తగలకుండా మేఘంగా అడ్డుగా ఉంటాడు, ఆయన తోడుగా ఉంటే అగ్నిస్తంభముగా ఉంటాడు, ఆయన తోడుగా ఉంటే లేనిది ఉన్నట్టుగా చేస్తాడు, ఉన్నది లేనట్టుగా చేస్తాడు, అద్భుతంగా మన్నాను కురిపిస్తాడు, భోజనానికి లోటు లేకుండా చేస్తాడు, అన్నిటిని మనకు తీరుస్తాడు, మనల్ని కనాను దేశం చేరుస్తాడు. ఆయన తోడుగా ఉంటే, ఆయనే లేకపోతే, ఆయన తోడుగా లేకపోతే మనం వల్లేమీ కాదని, ప్రభువా నీవు మాకు తోడుగా ఉండాలి అని ఆయనను ఆశ్రయించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆదికాండం 21:22 నీవు చేయు పనులన్నిటిలో నీకు దేవుడు తోడుగా ఉంటేనే నీకు ఆశీర్వాదం, ఆయన తోడుగా లేకపోతే నీకు ఆశీర్వాదం లేదు. అబ్రహాంతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండుట మేము చూచితమే. చాలు. నీవు చెయ్యి పనులన్నింటిలో నీకు ఎవరు తోడుగా ఉంటాం మేము చూసాం? నీ దేవుడు నీకు తోడుగా ఉంటాం మేము చూసామని ఫిలిస్తీన్ల రాజు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అమ్మా, మనం చేసే పనిలో మనకు దేవుడు తోడైన ఎవరు చెప్పాలి? అమ్మ ఎవరు చెప్పాలి? అన్యజనులు చెప్పాలి. అమ్మ ఎవరు చెప్పాలరా? అన్యజనులు మనకు చెప్పాలి. ఎందుకంటే ఇదిగో ఇలా చూడండి అమ్మ, ఇలా చూడండి. ఆ రోజుల్లో ఫిలిస్తీన్లు రాజు అయిన అబీమెలెకు ఏమండి, ఆయన రాజ్యంలో ఎక్కడ బోర్ వేసినా నీళ్ళు పడతలేదు. ఎక్కడ బోర్ వేసినా ఏం పడతలేదు? నీళ్ళు పడతలేదు. అబ్రాహాము ఎక్కడి నుంచో పరదేశికి వచ్చాడు. అతడు తన దాసులకి ఇక్కడ తవ్వండి అంటే అతడు ఎక్కడ తవ్వమంటే అక్కడ జలలు గల బావులు దొరుకుతున్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన
ఈ వార్త రాజుగారికి వెళ్ళిపోయింది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు ఒక బావి పడతలేదు, ఒక బోరు పడతలేదు. అతను ఎవరో పరదేశిగా వచ్చాడు, అతను ఎక్కడ తవ్వితే అక్కడే జల్లగల బావి దొరుకుతుందని చెప్పేసరికి వచ్చేసాడు. వచ్చేసి చూసుకుంటే ఎక్లెసిన జల్లగల బావి దొరికింది. మళ్ళీ ఇంకో చోటకి వెళ్తే వాడు అక్కడ జల్లగల బావి దొరికింది. ఇంకో చోట తవ్వాడు, అక్కడ జల్లగల బావి దొరికింది. దొరికితే ఒక 3-4 తవ్వాక ఆ రాజుకి అర్థమైంది ఏంటంటే ఇతడి దేవుడు ఇతడికి తోడుగా ఉన్నాడు, అందుకనే ఎక్కడ తవ్వితే అక్కడ జల్లగల బావులు దొరుకుతున్నాయి. మనకు తోడుగా లేడు ఆ దేవుడు, అందుకనే మనం 100 చోట్ల వేసినా ఎక్కడ నీళ్ళు పడతలేదు అని. ఇతడు మనకంటే బలవంతుడు, ఇతడికి అతని దేవుడు తోడుగా ఉన్నాడని వీళ్ళ రాజు అబీమెలెకు, పీకోలు, వీళ్ళు మొత్తం మంత్రివర్గం అంతా వచ్చి అబ్రాహాం దగ్గరికి వచ్చి నీవు మాకంటే బలవంతుడవు, నీ దేవుడు నీకు తోడుగా ఉంటాం మేము చూసామని చెప్తున్నాడు. మాతో యుద్ధానికి రాకో, నీ బతుకు నువ్వు బతుకు, మా బతుకు మేము బతుకుతాం అని ఒప్పందం చేసుకుంటున్నాడు రాజుగారు. ఒక పరదేశం ఏండి, అతని కుమారుడైన ఇస్సాకుతో కూడా అదే పరిస్థితి. దేవుడు తోడుగా ఉంటే ఏమండి, మన చేతి పనులన్నిటిని బట్టి మన అన్యులు మనల్ని చూసినప్పుడు మీ దేవుడు మీకు తోడుగా ఉండటం మేము చూసామని సాక్ష్యం చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, అలాగే ఆదికాండం 26:3 చూస్తే ఆ ఇస్సాకు గురించి మాట్లాడతాడు. చూడండి, ఆదికాండం 26:3, ఈ దేశమందు నువ్వు పరవాసమై ఉండము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. దేవుడు తోడయుండి ఇస్సాకును ఆశీర్వదించాడు. అతడు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి 100 ఫలం పొందాడంట. పక్కన పొలవాడికి ఏం పండుతలేదు. ఇతడు ఆ దేశంలోనే ఉండి అక్కడ పొలంలో పంట వేస్తే 100 పంట ఇతడికి వచ్చింది. పక్కన వాడికి ఏమో ఒక్క బత్త కూడా పండలా. మరి ఎలా ఉంటుంది పక్కడికి? ఎలా ఉంటుందండి? ఇతని దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు, అందుకని 100 బస్తాలు పండి ఇతడి దేవుడు గొప్పవాడని ఆ పక్కవాడు సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి మన దేవుడు మనకి తోడుగా ఉంటే ఏమండి, మనలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. పక్కన ఉన్నవాడు చెప్తాడు అతడు దేవుడు అతడికి తోడై ఉండటం మేము చూసాం, అందుకనే అతడు ఆశీర్వాదం మాకు కనపడుతుంది. మాకేమో 10 బత్తాలు కూడా పండలేదు, అతనికి 100 బత్తాలు పండింది. అతడి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతని పొలం మీద మంచు కురుస్తుంది, మా పొలం మీద మంచు కురుతలేదు. ఇవన్నీ తేడాలని మేము చూసాం మా కళ్ళతో. అతడిని దేవుడు తోడుగుండి ఆశీర్వదిస్తున్నాడని అందరూ చెప్పుకుంటారు, మనం ఏం చెప్పక్కర్లా. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 28:15 చెప్పాడు యాకోబు గురించి, నీకు నేను తోడయుండి నిన్ను మరలా ఈ దేశానికి రప్పిస్తానన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనల్ని కాపాడి మరలా తీసుకొస్తాడు. మళ్ళీ ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడి మరలా ఈ దేశమునకు నిన్ను రప్పించెదను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన స్థిరపరుస్తాడు. రెండవ పాయింట్ ఏంటి చెప్పండి? ఆయన ఆశ్రయించిన వారిని ఆయన వర్ధల్ల చేస్తాడు. మూడవ పాయింట్ ఏంటి చెప్పండి? ఆయనను ఆశ్రయించిన వారికి ఆయనే తోడుగా ఉంటాడు. అలాగున మనందరినీ దేవుడు ఆయనను ఆశ్రయించు వారిగా మనలను సిద్ధపరిచెనుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన ఉన్నతమైన ఉపదేశం కొరకు మీకు స్తోత్రములు తండ్రి. మేమందరం కూడా అల్పులమని నిష్ప్రయోజకులమని, మా వల్లనే మీకు కాదని ఎరిగిన వల్ల మిమ్మల్ని ఆశ్రయించువారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా మాకు నేర్పించమని ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయించి స్థిరపరచబడినట్లుగాను వర్ధిల్లునట్లుగాను మీరు మాకు తోడైనట్లుగాను పరిశుద్ధాత్మదేవ మీ కార్యాలన్నీ మాలో చేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి స్తుతించి అర్పించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అలాగే ప్రియులారా, మాకు నుంచి ఉండగానే ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పెంపటి ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం లేని కొత్త నిబంధన మీ నన్ను జ్ఞాపకం చేయడం చెప్పాను. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని సిద్ధపడున్నారో వారు మాత్రమే కూడా హస్తం చూపించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇది విశేషమైందని అంచాలి, ఇది ప్రభు యొక్క శరీరం అని అంచాలి, ప్రభు యొక్క రక్తం అని అంచాలి.